నమస్తే అండి. నా పేరు రవితేజ రుద్రరాజు. ఐఎమ్ ఏ కాంప్లెక్స్ నీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్ ఇన్ అపోలో జూబ్లీ హిల్స్. నేను సాయిరామ్ గారిని 6 వారాల క్రిందట కలిశాను. ఆయనకి లెఫ్ట్ నీలో ఇంజురీ అయింది. అప్పుడు చూసినప్పుడు ఆయనకి లెఫ్ట్ నీకి నడవడానికి కానీ, స్టేర్స్ ఎక్కడానికి కానీ, అలాగే ఎప్పుడైనా ఏదైనా స్మాల్ జర్కీ మూమెంట్ ఉన్నప్పుడు కానీ గబుక్కుని కాల్ స్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుండేది. అలానే నడిచేటప్పుడు బాగా పెయిన్ వచ్చేదని చెప్తుండేవారు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసి చూస్తే కనుక లోపల ఏసీఎల్ అనే నరం తెగిపోయింది. అలాగే లోపల మెనిస్కస్ టేర్ కూడా ఉండే. సో ఆ రెండింటికి మనం అప్పుడు ఎంఆర్ఐ చేయించి డయాగ్నోస్ చేశాము. ఎంఆర్ఐలో క్లియర్గా కంప్లీట్ మెనిస్కల్ టేర్, అలానే ఏసీఎల్ కంప్లీట్ టేర్ కూడా అబ్జర్వ్ అయింది. దాని తర్వాత సాయిరామ్ గారితో డిస్కస్ చేసి, ఆయన యంగ్ ఏజ్, అలాగే యాక్టివ్ పర్సన్, సో అలాంటి మోకాళ్ళకి ఏసీఎల్ కానీ మెనిస్కల్ టేర్ కానీ ఇబ్బందిగా ఉంటే ఫ్యూచర్లో మళ్ళీ యాక్టివ్గా లైఫ్ని లీడ్ చేయడానికి కష్టం అవుతుంది అని చెప్పినప్పుడు ఈ అండర్స్టూడ్ నేను చెప్పిన దానికి. ఆ తర్వాత మనము ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఏదైతే మనం కెమెరా పెట్టి కెమెరా ద్వారా లోపల లిగమెంట్ని కళ్ళతో చూసి దాన్ని మళ్ళీ మనం రీకన్స్ట్రక్ట్ చేయడం అనే సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారు. సో మనము ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ ఆర్థ్రోస్కోపీ ద్వారా చేశాము. ఆయన యొక్క హ్యామ్స్ట్రింగ్ టెండన్స్ని హార్వెస్ట్ చేసి, అలాగే మనము ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది లేటెస్ట్ టెక్నిక్ ద్వారా మనము చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన మన దగ్గర 6 వారాలకు వచ్చారు. వెరీ హ్యాపీ టు సీ హిమ్ దట్ అన్నీ ఆయనంతటా ఆయన నడుచుకుంటూ మనకి ఇబ్బంది లేకుండా వచ్చారు. అలానే మామూలుగా ఎప్పటిలాగానే ఆయన లైఫ్ని నార్మల్గా లీడ్ చేస్తున్నారు. సో ఎవరికైనా కానీ ఇలాంటి లిగమెంట్ టేర్స్ ఉన్నా, మెనిస్కల్ టేర్స్ ఉన్నా, నీలో ఎలాంటి కార్టిలేజ్ ఇష్యూస్ ఉన్నా కూడా మన ఆర్థ్రోస్కోపీ ద్వారా దాన్ని సరిచేయచ్చు. ఆర్థ్రోస్కోపీ వల్ల మనం పెద్ద ఇన్సిషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంతా కెమెరాతో సంబంధించిన సర్జరీ కాబట్టి చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతారు. అలానే మళ్ళీ ఎప్పటిలాగానే వాళ్ళు నచ్చినట్టు ఏమైనా స్పోర్ట్స్ ఆడాలనుకున్నా మళ్ళీ వాళ్ళకి ఎప్పటిలాగా వాళ్ళ లైఫ్ని మళ్ళీ వాళ్ళు లీడ్ చేయడానికి చాలా మటుకు ఈజీ అయిపోతుంది. సో మనం సాయిరామ్ గారి దగ్గర నుంచి ఇప్పుడు తెలుసుకుందాం ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మన అపోలోలో, అండ్ ఇప్పుడు 6 వారాల తర్వాత ఆయన ఎలా ఫీల్ అవుతున్నారనేది తెలిసి చూస్తాము. నా పేరు సాయిరామ్ అండి. నేను తాడేపూడి వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. యాక్చువల్గా నాకు స్కూటీ మీద స్కిడ్ అయిపోవడంలో సెకండ్ ఒపీనియన్లో ఇక్కడికి వచ్చాను. రవితేజ రుద్ర సార్ని కలవడం జరిగింది. ఎంఆర్ఐ తీసి ఎంఆర్ఐలో అలాగా ఏసీఎల్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు. సార్ సజెషన్స్ ప్రకారం నేను ఎంఆర్ఐ తీయించుకున్న తర్వాత సార్ ఆపరేషన్ చేశారని నాకు ఇప్పుడు బాగానే ఉంది ప్రజెంట్ అంతా. డాక్టర్ గారు బాగా ట్రీట్ చేశారు నన్ను. ఇక్కడ ఛార్జెస్ కూడా బాగా రీజనబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే డాక్టర్ రవితేజ రుద్ర సార్ అవైలబుల్గా ఉంటారు. అపోలో స్టాఫ్ కూడా నన్ను బాగా ట్రీట్ చేసి బాగా చూశారు. అపోలో హాస్పిటల్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్, థ్యాంక్ యూ డాక్టర్ రవితేజ రుద్ర సార్. విన్నారు కదా మీరు, సాయిరామ్ గారు ఆయన మాటల ద్వారానే ఎలా ఉంది, ఎలా రికవర్ అయ్యారని చెప్పారు. సో ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఇబ్బంది ఉన్నప్పుడు, ఇలాంటి స్పోర్ట్స్ ఇంజురీస్ అయినా, లేకుంటే ఏదైనా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినా, ఏదైనా యాక్సిడెంట్ వల్ల నీలో లిగమెంట్ ఇంజురీస్ లాంటివి ఏమైనా అయితే కనుక ఫస్ట్ అయితే ఒకసారి మనకి అపోలో జూబ్లీ హిల్స్లో స్పోర్ట్స్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి మన డాక్టర్ రవితేజ మెయిన్లీ స్పోర్ట్స్ మెడిసిన్ చేస్తాను. సో వచ్చి మీరు చూపించుకుంటే కనుక దానికి పరంగా ఏమైనా అవసరమైతే ఎగ్జామినేషన్ చేసి ఇన్వెస్టిగేషన్స్ చేయించి మనం దాని పరంగా ఏమైనా అవసరమైతే ఆర్థ్రోస్కోపీ ద్వారా సరి చేయడానికి వెరీ మచ్ పాసిబుల్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. థ్యాంక్ యూ.